అశోక్ అందిస్తారు. అశోక్, ఎస్, ఇప్పుడు ఆ వీడియోలో కూడా చివరిలో చెప్పింది ఏంటంటే అతి త్వరలోనే మళ్ళీ ఇండియాకు వస్తున్నాను, పోలీసుల ముందు లొంగిపోతానని ఆ తండ్రి కోవైట్ ప్రసాద్ స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. తానే హత్య చేశానని కూడా వీడియో రిలీజ్ చేయడం అనేది ఇప్పుడు అతిపెద్ద సంచలనం అవుతోంది. సో చట్టాన్ని చేతుల్లో తీసుకుని ఒక వ్యక్తిని హత్య చేయటం ఖచ్చితంగా అది నేరమే, దానికి అతను అరెస్ట్ అవుతాడు, శిక్ష కూడా పడుతుంది. కానీ ఆ హత్య చేయడానికి కారణం ఏంటనేది ఆలోచిస్తే మాత్రం ఎంటైర్ సొసైటీ నుంచి ఇవాళ కువైట్ ప్రసాద్ చేసిన పనికి మద్దతు లభిస్తోంది. మీరు ఒకసారి యూట్యూబ్లో అతను వీడియో పెట్టగానే కింద కామెంట్స్లోకి వెళ్తే అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఏ ఒక్కళ్ళు కూడా ఇది తప్పనట్ల ప్రతి ఒక్కళ్ళు సమర్థిస్తూ ఉన్నారు, ఇది న్యాయం అంటూ ఉన్నారు. ఇన్స్టెంట్ తీర్పు అనేది ఇవ్వటం, తన కూతురు పట్ల ఈ విధంగా ఇంకొకటి ఎవడన్నా చేయి వేస్తే భయపడేలా చేయాలి. పోలీస్ స్టేషన్కి వెళ్తే, న్యాయస్థానాలకు వెళ్తే అది డిలే అయ్యి ఎప్పటికి న్యాయం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి ఉంటుంది. దానికి సాక్ష్యాధారాలన్నీ పరిశీలించేటప్పటికి కొన్ని ఏళ్ళు పడుతుంది. కాబట్టి న్యాయం నాకు ఇప్పట్లో దొరకదు, ఇన్స్టెంట్ న్యాయం కావాలని సెల్ఫ్గానే ఒక డెసిషన్ తీసుకుని ఆ వ్యక్తిని ఎవరైతే కామాంధుడిలా ప్రవర్తించి తన కూతురు మీద చేయి వేసిన ఆ వృద్ధుడిని అత్యంత దారుణంగా హత్య చేసి తిరిగి కువైట్కి వెళ్ళిపోయాడు ఆ తండ్రి కువైట్ ప్రసాద్. సో ఇది ఇప్పుడు సంచలనంగా మారుతుంది. ఎందుకంటే బేసిక్గా పోలీసులు ఇన్వెస్టిగేషన్లో ఇలా నేరం చేసిన వాళ్ళని వాళ్ళు ఐడెంటిఫై చేయాలి. కానీ ఇక్కడ హత్య చేసిన నేరస్తుడే స్వయంగా తన యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో పోస్ట్ చేసుకున్నాడు. 13 నిమిషాల వీడియోలో అతను స్పష్టంగా ఏం జరిగింది ఏంటనేది కళ్ళకు కట్టినట్టు కూడా వివరించాడు. ఏదైతే తన కూతురు మైనర్ బాలికని తాను తన భార్య ఇద్దరూ కలిసి పొట్టకూటి కోసం కువైట్ వెళ్ళిన సందర్భంలో తమ ఆడపిల్లని తన భార్య చెల్లెలు ఎవరైతే ఉన్నారో అంటే తన మరదలు ఇంట్లో పాపని పెట్టడం. సో వాళ్ళ ఇంట్లో ఉండి పాపను చూసుకుంటున్న సందర్భంలో తన మరదలకి మామ వరుస అయ్యే వ్యక్తి అంటే పాపకి తాతయ్య వరుస అయ్యే వ్యక్తి వచ్చి పాపతో అసభ్యంగా ప్రవర్తించడం, ఆమె దుస్తులు తొలగించే ప్రయత్నం చేయటం, ఆమె మీద లైంగిక దాడి చేసే ప్రయత్నం చేయటం. అదే సందర్భంలో పాప గట్టిగా అరవటంతో చుట్టుపక్కల వాళ్ళు వచ్చి పాపని అతని నుంచి కాపాడటం అనేది జరిగింది. ఇక్కడితో విషయం అయిపోయింది. ఆ ముసలాయిన బంధువులంతా కూడా మందలించారు. ఆ తర్వాత తండ్రికి తెలిసింది. తండ్రి కువైట్ నుంచి వచ్చి నేరుగా తన కూతురు మీద అసభ్యంగా ప్రవర్తించి చేయి వేసిన ఆ వ్యక్తిపైన యాక్షన్ తీసుకోండి అని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన సందర్భంలో ఓబులవారిపల్లి పోలీసులు పెద్దగా రియాక్ట్ కాలేదు. ఇలాంటి అంశంలో ఒక మైనర్ బాలిక మీద తాత వరుస అయ్యే వ్యక్తి ఈ విధంగా చేయి వేసాడని చెప్పినా కూడా పోలీసులు సరిగా స్పందించలేదు, కేసు కూడా నమోదు చేయలేదు అనేది బాధితుడు ఇప్పుడు నేరస్తుడిగా ఉన్న ఈ వ్యక్తి చేస్తున్న ప్రధానమైన ఆరోపణ. సో పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం జరగలేదు. పోనీ ఎవరికైతే తమకు స్వయానా బంధువే అక్యూజ్డ్ కూడా, అంతేకాకుండా తన మరదలకి అట్లాగే మరదల భర్తకి వాళ్ళిద్దరికీ కూడా ఇదే విషయం మీద ప్రశ్నించినప్పుడు వాళ్ళు కూడా సరిగా రియాక్ట్ కాలేదు. ఎందుకంటే మరదల భర్త వాళ్ళ తండ్రే ఈ అక్యూజ్డ్ కాబట్టి వాళ్ళు కూడా సరిగా రియాక్ట్ కాకపోవడం. సో ఇక ఈ విషయంలో తనకి న్యాయం జరగదని తన కూతురు వస్తూ ఆ ముసలి వ్యక్తి అంటే అక్యూజ్డ్ తన పట్ల ఎంత దారుణంగా ప్రవర్తించాడో అని ఏడుస్తూ చెప్పేటప్పటికీ ఆ తండ్రి గుండె కరిగిపోవటం, ఆ బాధలోనే కువైట్ నుంచి వచ్చిన వ్యక్తి తన కూతురు మీద చేసిన వ్యక్తిని కొట్టి చంపేసిన తర్వాత మళ్ళీ తిరిగి తన భార్యను తీసుకుని కువైట్ యథావిధిగా వెళ్ళిపోవటం. కువైట్ వెళ్ళిన తర్వాత ఈ వీడియో రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో ఈ వీడియోలో తాను ఏ విధంగా హత్య చేశాడు, ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందంటూ అన్నీ కూడా ఆఖరికి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు దగ్గర కూడా ఈ వీడియోని షేర్ చేయమని ఆ వీడియోలో స్పష్టంగా అతను కోరుతూ ఉన్నాడు. సో ఎందుకు అంటే ఇది సమాజం మొత్తానికి కూడా తెలియాలి. ఇంకొక ఆడపిల్ల మీద ఇలాంటి కామాంధులు ఎవరైనా చేయి వేయాలి అంటే, టచ్ చేయాలంటే భయపడే విధంగా ఉండాలి, ఒక గుణపాఠంలా ఉండాలి. కాబట్టి నేను చేసేది తప్పని నాకు తెలుసు, హత్య చేయటం నేరమని కూడా తెలుసు, అయినా కూడా నేను చేయాల్సి వచ్చింది. ఎందుకంటే నా కూతురు ఏడుస్తూ నా కూతురు కళ్ళల్లో కన్నీళ్లు చూసిన తర్వాత నేను ఈ పని చేయాల్సి వచ్చిందంటూ ఒక తండ్రిగా అతను తీసుకున్న ఆ ఇన్స్టెంట్ తీర్పు లేకపోతే డెసిషన్ మీద ఇప్పుడు సొసైటీ నుంచి మద్దతు లభిస్తుంది. కానీ చట్ట ప్రకారం మాత్రం అతను నేరస్తుడే, హత్య చేశానని స్వయంగా ఒప్పుకున్నాడు కాబట్టి ఒక ప్రాణం తీయటం చట్ట ప్రకారం తప్పు కాబట్టి అతన్ని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. పోలీసులు కువైట్ వెళ్ళి అతను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అతనే స్వయంగా మళ్ళీ ఇండియాకు వచ్చి ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో లొంగిపోతానని కూడా ఈ కువైట్ ప్రసాద్ చెప్తున్నాడు. ఇప్పుడు ఈ వీడియో కువైట్ ప్రసాద్ రిలీజ్ చేసిన వీడియో అనేది ఒక పెద్ద సెన్సేషన్ అవుతోంది. ఈ విధంగా తన కూతురు పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని హత్య చేసిన వ్యక్తే నేను హత్య చేశానని చెప్పి వీడియో రిలీజ్ చేయడం అనేది ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద సంచలనం అవుతుంది. సో ఇప్పుడు ఓబులవారిపల్లి పోలీసులు ఇది హత్య అని అతనే ఒప్పుకున్న నేపథ్యంలో ఇప్పుడు అలర్ట్ అవుతున్నారు, సుమోటోగా కేసు ఫైల్ చేస్తామంటున్నారు. అదే ఆ తండ్రి పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడే ఆ పోలీసులు సరిగా రియాక్ట్ అయ్యి ఎవరైతే
ఆ పాప పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆంజనేయులు అనే వ్యక్తిని కనుక అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి ఉంటే పరిస్థితి ఇప్పుడు హత్య వరకు దారి తీసి ఉండేది కాదు. ఆంజనేయులు అనే వ్యక్తి బహుశా జైల్లో ఉండేవాడు, లేకపోతే తర్వాత బయలు మీద బయటకు వచ్చేవాడు. కానీ పోలీసులు రియాక్ట్ కాకపోవటం వల్ల ఇప్పుడు హత్యకు దారి తీసింది. సో అతను హత్యకు గురయ్యాడు, ఒక ప్రాణం పోయింది. ప్రాణం తీసిన వ్యక్తి ఇప్పుడు జైలు పాలు కాబోతూ ఉన్నాడు. సో అదే పోలీసులు సరిగా రియాక్ట్ కాకపోవటం వల్లే, భారతదేశంలో ఉన్న చట్టాలు సరిగా లేకపోవటం వల్లే ఈ పని చేయాల్సి వచ్చింది అంటూ ఇప్పుడు ఈ నిందితుడిగా ఉన్న కువైట్ ప్రసాద్ అని చెప్పడం అతిపెద్ద సంచలనం అవుతోంది. అంటే అశోక్, ఇప్పుడు తప్పు ఎవరిది? అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ చేసినప్పుడు పోలీసులు రియాక్ట్ అవ్వకపోవడం వల్లే ఈ విధంగా హత్య చేయాల్సి వచ్చింది. తప్పు ఎవరిదిగా చూడాలి? చట్టపరంగా చర్యలు తీసుకొని పోలీసులు అంటారా, లేకపోతే చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని తానే హత్య చేసిన తండ్రి అంటారా? ఎస్, తండ్రి చేసింది ఖచ్చితంగా తప్పే. అది అతను కూడా ఒప్పుకుంటూ ఉన్నాడు. హత్య చేయడం అనేది తప్పది, చట్ట ప్రకారం నేను కూడా శిక్షార్హునే, నేను వచ్చి లొంగిపోతానని అతనే ఒప్పుకుంటున్నాడు. సరే, హత్య చేయటం అనే విషయాన్ని పక్కన పెడితే హత్యకు దారితీసిన మూలాంశాలు ఇందులో నెగ్లిజెన్సీ ఉంది, సొసైటీ నుంచి నెగ్లిజెన్సీ ఉంది. అంటే పర్టికులర్గా తన పాపని నమ్మకంగా ఎవరి దగ్గర అయితే ఉంచారో, తన మరదలు భర్త దగ్గర ఆ పాపను ఉంచితే వాళ్ళిద్దరూ ఆ పాపను పట్టించుకోకపోవటం, ఆ మరదలు వాళ్ళ మామే ఆ పాప మీద లైంగిక దాడి చేసే ప్రయత్నం చేయటం. సో ఇక్కడ వీళ్ళు సరిగా పట్టించుకుని ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదు. సో ఇదే క్రమంలో దాదాపు తాత వరుస అయ్యే ఆ వ్యక్తి మనవరాలి పైనే ఈ విధంగా లైంగిక దాడి చేసే ప్రయత్నం. సో దాన్ని ఎవరు కూడా హర్షించరు, సమాజంలో ఏ ఒక్కరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరు. అది ఖచ్చితంగా నేరమే, అది ఖచ్చితంగా తప్పే. సో అతను చేసిన తప్పు అది, మరదలు చేసిన తప్పు ఇది. సో ఈ ఘటన తెలిసిన తర్వాత పాప ఏడుస్తూ చెప్పిన తర్వాత ఆయన ముసలాయన మందలిస్తే వేరుగా ఉండేది. మందలించకుండా అసలు పట్టించుకోకపోవడంతో ఆ తండ్రి ఇండియాకు వచ్చినప్పుడు కూతురి కన్నీళ్లతో తండ్రి ముందు బాధ చెప్పుకుంటే ఆ తండ్రి గుండె కరిగిపోయింది, బాధతో నిండిపోయింది. సో ఆవేదనతో అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు పోలీసులు పట్టించుకోకపోవటం అనేది ఇంకా అతిపెద్ద తప్పు. పోలీసులు కనుక సకాలంలో, చాలా కేసుల్లో ఇదే నెగ్లిజెన్సీ, అటు ఆంధ్రప్రదేశ్ పోలీసులు కాదు, తెలంగాణ పోలీసులు కాదు, ప్రతి ఒక్క చోట కూడా వినిపించే అతిపెద్ద ఫిర్యాదు ఇదే, ఆరోపణ కూడా ఇదే. పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఆ కేసు కనీసం బాధితులను పట్టించుకోవటము, బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకోవటము, అక్యూజ్ని అరెస్ట్ చేయటము, కనీస స్పందన అనేది ఉండట్లేదు. అలా ఉండకపోవటం వల్లే ఇక్కడ న్యాయం జరగదు. భారతదేశంలో ఉన్న చట్టాలని అడ్డం పెట్టుకుని, లూప్ హోల్స్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు 4 రోజుల్లోనే బెయిల్ మీద బయటకు వచ్చేస్తూ ఉన్నారు. లేకపోతే పోలీసులను మేనేజ్ చేసి ఆ కేసుల నుంచి తప్పించుకుంటూ ఉన్నారు. లేదా సాక్షుల్ని బెదిరించి, బాధితులను బెదిరించి అసలు అరెస్టే కాకుండా తప్పించుకుంటున్నారు. లేకపోతే రాజకీయ నాయకుల అండదండలతో అసలు పోలీస్ స్టేషన్ వరకు కేసు వెళ్లకుండా చేయగలుగుతున్నారు. సో అనేది ఆరోపణలు చాలా కాలం నుంచి ఉన్నాయి. ప్రతి కేసులో కూడా బాధితులు ఇవే రకమైన ఆరోపణలు పోలీసుల మీద చేస్తున్నారు. ఇక్కడ కూడా ఈ హత్య చేసిన కువైట్ ప్రసాద్ పోలీసుల మీద ఇవే ఆరోపణలు చేస్తున్నారు. పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద, ఓబులవారిపల్లి పోలీసుల మీద ఇదే రకమైన ఆరోపణలు చేస్తున్నారు. నేను వెళ్ళినప్పుడు పోలీసులు కనీసం స్పందించలేదు, ఏదో తూతూ మంత్రంగా మమాన్ని నన్ను అక్కడి నుంచి పంపించేశారు తప్ప తన కూతురుపై చేసిన వ్యక్తి మీద యాక్షన్ తీసుకోమని కోరితే కనీసం అతను అరెస్ట్ చేయలేదు అంటూ ఇతను ఆవేదన చేస్తున్నాడు. ఇక్కడ పూర్తి నెగ్లిజెన్సీ పోలీసులది కనిపిస్తోంది. సో ఎంటైర్ ఈ హత్య జరగడానికి మూల కారణం ఓబులవారిపల్లి పోలీసుల నిర్లక్ష్యమే కారణంగా కనిపిస్తోంది. ఒకవేళ కనుక వాళ్ళు ఆ రోజే అతను ఫిర్యాదు చేసిన రోజే ఆయన అదుపులోకి తీసుకుంటే పరిస్థితి వేరుగా ఉండేది. సో ఇవాళ నిందితుడు జైల్లో ఉండేవాడు. ఎవరైతే తండ్రి ఉన్నాడో ఈ తండ్రి అరెస్ట్ చేశారు కాబట్టి అతను కువైట్లో హ్యాపీగానే ఉండేవాడు. కానీ అలా జరగకుండా పోలీసుల నెగ్లిజెన్సీ వల్ల ఒక హత్యకు దారితీసింది. సో కువైట్ ప్రసాద్ ఈరోజు జైలుకి వెళ్ళబోతున్నాడు. ఆ పాప అనాథగా మారబోతోంది. వీటన్నిటి కూడా మూల కారణం మన చట్టాల్లో ఉన్న లోపాలు, అట్లాగే అక్కడ ఉన్న పోలీసుల నెగ్లిజెన్సీ. సో అందుకని కువైట్ ప్రసాద్ రిక్వెస్ట్ చేస్తున్నాడు, ఈ కేసు ప్రతి ఒక్కరికి గుణపాఠంగా ఇది కావాలి. ఒకవేళ మీరు కనుక పట్టించుకోకపోతే, ఎవరైనా బాధితులు వచ్చి మాకు అన్యాయం జరిగింది పట్టించుకోండి అని పోలీస్ స్టేషన్కి వస్తే పోలీసులు సరిగా రియాక్ట్ కాకపోతే బాధితులే ఈ విధంగా నేరస్తులుగా మారి హత్యలు చేసే పరిస్థితులు వస్తాయి. ఇన్స్టెంట్ తీర్పును ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. అలా కోరుకోకుండా ఉండాలి అంటే పోలీస్ స్టేషన్లో సత్వర న్యాయం జరగాలి అనేది ఫస్ట్ పాయింట్ కువైట్ ప్రసాద్ చెప్తున్నాడు. ఇక పొలిటీషియన్స్ మీరు కూడా నేరస్తులు ఎవరికి కూడా అండదండల్ని అందించొద్దు. ఈ వీడియో మీ ఒక్కళ్ళు కూడా చూడాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా చూడాలి. చంద్రబాబు నాయుడుతో సహా ప్రతి ఒక్కరికి కూడా వీడియో షేర్ అవ్వాలి.